గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మాల తీసుకొచ్చాను కదా! ఈరోజు అమావాస్య కాబట్టి నా పూజ ఎట్లయినా సరే స్పెషల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు పనంతా చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది. అందుకోసమే నేను ముందుగా వంట అయితే స్టార్ట్ చేసి పిల్లల్ని పంపించిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ వాళ్ళ కోసమే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చపాతీ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు ఇలా కిచెన్లో దీపారాధన అయితే చేసేసాను. ముందుగా చేసిన తర్వాత నేను పూజ గదిలోకి కావాల్సిన వస్తువులు అవన్నీ మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తాను. సొరకాయ సాంబార్ అయితే చాలా సింపుల్గా ఈరోజు అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నా వంటలు ఎలా ఉంటాయి అంటే హడావిడి లేకుండా స్పీడ్గా అయిపోతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ నేను స్పీడ్గానే చేస్తూ ఉంటాను. నాకు అదొక అలవాటు అనమాట. ఒక్క పని దగ్గర గంటల గమనం కూర్చోవడం అదంతా ఇష్టం ఉండదు. కానీ ఒక్క పని దగ్గర మాత్రం ఓపికతో కూర్చొని చేస్తూ ఉంటాను. ఏంటి అంటే పూజ గదిలో పూజ సామాను క్లీన్ చేయడం కానీ, పూజ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఓపికతో ఎంత ఓపికగా చేస్తాను అంటే చాలా ఓపికగా చేస్తూ ఉంటాను. చాలా చాలా ఇష్టంతో కూడా చేస్తూ ఉంటానన్నమాట. మొత్తం నీట్గా చేసిన తర్వాత పూజ చేస్తే మనసుకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా చాలా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు ఆనందంగా ఉంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పటి వరకు నేను పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇలా బాబాని అయితే రెడీ చేసేసాను. ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది లిల్లీ పువ్వులు అలాగే గులాబీ పూలతో ఇలా బాబాకి మాల అయితే రెడీ చేసి ఇచ్చారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నిన్ననే ఆ షార్ట్ వీడియో అనేది పెట్టేశాను. ఇక్కడ వేసిన తర్వాత కూడా బాబా ఎంత అందంగా ఉన్నారో చూడండి. నాకు ఇలా బాబాను చూసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఈ మాలకు కూడా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే బాబా కోసం ఇంత దూరం వచ్చింది కాబట్టి నాకు ఇంకా స్పెషల్గా అనిపించింది అనమాట. ఇలాంటివి ఒక్కొక్కసారి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇది మాలనే కాకపోతే నాలో ఎంత సంతోషాన్ని నింపింది అంటే మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీగా ఉన్నానన్నమాట. ఈ మాల వేసిన తర్వాత ఇలా పూజ గదిలో ఇలా చేసేసాను. పూజ గదిలో ఇంకా చేయవలసినవి రేపు మార్నింగ్ చేస్తాను. ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.